నందకిషోర్ గారికి రణధీర్ గారికి ఉరిశిక్ష పడినట్లే. అలాగే ఏసీపీ, నీలాంటి మంచివారు పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఉంటారు. కిషోర్ దగ్గర పని కనుక్కుని వచ్చారు మీరు. లేదు మహేంద్ర, ఈ మధ్య నా తమ్ముడు అలీఖాన్ని అరెస్ట్ చేశాడు. ఆ పని మీద బొంబాయి వెళ్ళాడు. ఆ విషయం మాట్లాడడానికి నిన్ను ఎక్కడ రప్పించాను. మహేంద్ర, నా సంగతి తెలుసుగా. ఈ అలీబాయ్ ఉండగా నిన్ను ఎవడు ఏమీ చేయలేడు. అలీ, మన బిజినెస్ ఎలా ఉంది మహేంద్ర? ఈ అష్టని సరణ సాధారం. ఈ పోలీసులు మనకి కొత్త కాదు. అలీబాయ్, సరే ఇంతకే ఆ నందకిషోర్, ఆ భగవాన్ దాస్ కనుక్కుని ఆ యొక్క ఫ్యాక్టరీ కంపెనీ గురించి తెలుసుకున్నాం. వెళ్ళొస్తాం పద. ఓకే. దేనికి? సూర్య, మీలాంటి వాడు దేశభక్తి గల వాడు ఉండడం చాలా అవసరము. జరం, మీ నాన్నగారు చంపిన వారిని కొట్టుకుని ఉరిశిక్ష పడాలిగా చూస్తాను. సూర్య, అవును శరణ్, శివరామ్ గారిని చంపిన తర్వాత తెలియని వ్యక్తి నరసింహ, అతను కూడా ఆ దుర్గారు చంపేసింటాడు. సూర్య, నాన్నగారు ఆశయం నెరవేర్చడం కోసం నేను కన్నడ ఆశ్రమం కట్టించాను. దానికి మీరేమంటారు? శరణ్, నీ నిర్ణయం మంచిదే. అది సరే, మరి విషయం సూర్య, ఆ నరసింహాన్ని చంపే ఆనంద కిషోరే వాడి తమ్ముడు రణధీర్ గాడే. శరణ్, వాడి కోసమే నేను వెతుకుతున్నాను. శరణ్, రోజు రోజుకి ఆ భగవాన్, ఆ రణధీర్ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అలాగనే అలా ఆటలు తగ్గించి సూర్య రక్షించాలి. సూర్య, నేను చీకట్లో జీవిస్తున్నా వాళ్ళ జీవితం వెలుగులో నిమ్మటం కోసమే. శరణ్, మీలాంటి ఎగులు నడుము బిగించి ఈ దేశ తరిమి కొట్టి మన రాష్ట్రం ఎత్తి అలసి పెంచే బాధ్యత మీ చేతిలో ఉంది. సూర్య, ఇలాంటి దేశం కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ఏమిటి శరణ్ నువ్వు చెప్పేది? సూర్య, అసలు విషయం ఒకటి చెప్తాం మర్చిపోయాను. సిబిఐ ఆఫీసర్ విజయ్ ఆఫీసర్గా వచ్చింది నేనే. వాళ్ళ బయట వ్యాపారాన్ని ఎన్కౌంటర్ చేయించే ఎంక్వైరీ చేయడానికి వచ్చింది. నిజమా శరణ్? అదే అలా ఆగిపోయినట్లే. అలాగే సూర్య, అది ఈ లోపు నేను మహేంద్ర వెళ్ళి కొట్టుకుని తీసుకొస్తాం. వస్తా. అలాగే సూర్య. మిస్టర్ ఏసీపీ నరసింహ ఎవడో కాదు. ఏమి తెలియదు నటించుకో. నేనెవరికంటే నీకు? ఎవరో నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు. మర్యాదగా నా మరిని లొంగిపో, లేదా నడి రోడ్డు వెంట నడిపించుకుంటుంది. ఆపు నీ సౌండ్ గోళ. మిస్టర్ విజయ్, నందకిషోర్ తమ్ముడు నన్ను మీరు అరెస్ట్ చేస్తే దమ్ము ఎవడు కొందరా? నాకుంది
రణధీర్ కానీ నా పిస్టల్ ఉన్న ప్లేట్ తనమన్న తేడా లేదు. నేను తెలుసుకుంటే నిమిషంలో నీ పై అవసరం ఫోన్ చేస్తే నిన్ను తీసుకెళ్తారా? నీ విషయంలో సీఎం ఫోన్ చేసి వదిలిపెట్టమన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నన్ను పట్టుకుంటే పెద్ద హీరోలాగా పోజు కొట్టమాకరా. ఈ స్టేషన్ కోట్లు మాకు కొత్త కాదు. ఇప్పటి వరకు నువ్వు బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి రావడమే తెలుసు కానీ ఈ డబ్బుతో బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అవకాశం నీదని అరిచి గోళ చేయమాకరా. రణధీర్ నిన్ను ఎన్కౌంటర్ చేస్తే తక్కువది గొడవంత ఉండదేమో. ఏ సంగతి తెలుసు 2 నిమిషాలు చెప్పు. విజయ్ అవకాశం నీదని చెప్పి నన్ను ఆడుకోబాకరా. ఫుట్బాల్ అని ఆడుకున్నావు. అంత తేలిక నిన్ను ఎలా స్టేషన్ తీసుకెళ్తాను అనుకున్నావు రణధీర్? ఈ పోలీస్ పవర్ ఏందో నీకు రుచి చూపించాలిగా. అంటే ఏముంది, ఈలోగా మీ అన్నయ్య వచ్చే లోపల ఒక రౌండ్ టీ టీంని ఇస్తారు మీకు మా కానిస్టేబుల్. వెళ్దాం పదా, లేకపోతే ఏమి చేస్తావు? నేను పరిగెత్తను. వెళ్ళినా చంపుతా, వెళ్ళకపోయినా చంపుతా. ఆలోచించుకో. వస్తా. చెప్పు. మన జి తాతారావు గారు ఈ రచయిత అందువల్ల ఆయన సన్మాన కార్యక్రమం ఉంది. అందరూ చూడవలసిందిగా కోరుతున్నాం. రచయిత అయిన తాతారావు గారికి మన కుర్రాళ్ళు సమాజం సన్మానం చేయాలన్న కోరికతో అతను పిలిపించారు. ఈ సన్మానాన్ని మీరు అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి గారికి కూడా సన్మానం చేస్తున్నారు కుర్రాళ్ళు సమాజం. అది కూడా ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కుర్రవాళ్ళు ఎంతో ఇదిగా డాన్స్ మాస్టర్ కుర్రాడు వాకా వెంకట్రావు ఎంతో కృషితో వాళ్ళ పాపం సాగుదైతే ఇంతవరకు తీసుకొచ్చిన మన డాన్స్ మాస్టర్ కూడా సన్మానం చేస్తున్నారు. ఈ యొక్క నాటక ప్రదర్శనకు వచ్చినటువంటి మహానీయులైనటువంటి యొక్క రచయిత ఈ యొక్క పుస్తకం రాసినటువంటి వారికి ఆహ్వానితుల ముందు తెలియాల్సిన విషయం పోయింది. అదేగాక ఈ యొక్క గ్రామాలకు వచ్చేసిన కళాకారులకు కళాభిమానులకు ఈ యొక్క సాంఘిక నాటక ప్రదర్శనతో మీ యొక్క ఉల్లాసాన్ని ఎంతో నైపుణ్యం సాధించారు. అదేవిధంగా ఈ యొక్క నాటక మేనేజ్మెంట్ ఆర్గనైజర్ కానీ ఈ యొక్క ట్రూప్ డ్రామా వాళ్ళు కూడా చాలా సహకరించారు. దీనికి మంచిగా నాగార్జున సినీ సెట్టింగ్ వారు కూడా వారి ఎంతో నైపుణ్యత సినీ సెట్టింగ్తో ఈ యొక్క చిలకలూరిపేట వారి యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయించుకున్నారు. అదేవిధంగా మనకి మంచి ఇంకా కళామాని యొక్క సంఘం కింద దోల్చకుండా మంచి మంచి పుస్తకాలు రాసి వారిని ఆహ్వానించినందుకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు విషయం. ఈ యొక్క సందర్భంలో అందరికీ ఒక ఆహ్వానితులుగా మళ్ళీ కలిసి ఉందాం, కలిసి నడుద్దాం, కలిసి ఒకే విధంగా ఉండాలనే బాటలో ఉన్న విధం ఎప్పటి నుండో ఉన్నది. ఈ యొక్క అందరూ ఆహ్వానితో ఎన్నెన్నో జన్మల బంధం వంటి యొక్క పాటతో ముగింపు కార్యక్రమం అవుతుంది.
ఎన్నెన్నో జన్మల నిన్నటికి మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఒక్క క్షణం ఈ విరహం నీ తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది నిన్నటికి మాయని మమత నాది నీది పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చిలిమి కడలివైతే నీరదిగా మారి సింధులు వేసి వేసి నిన్ను చేరరా 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 ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది నిన్నటికి మాయని మమత నాది నీది పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కలవంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్కల జలధి తరంగా తవ సుభాషిష మాగే తవ సుభాషిష మాగే గాహే తవ జయ గాదా గణ గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్.